హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. కార్తీక పురాణం 8వ రోజు పారాయణం. నామస్మరణ ఫలం. అంతవరకు వశిష్ఠ మహర్షి ప్రవచనాన్ని శ్రద్ధగా విన్న జనక మహారాజు తనకి కలుగుతున్న సందేహాలని వశిష్ఠ మహర్షికి విన్నవించాడు. మహర్షి, వర్ణ సంకర్యాది పాపాలను చేసిన వారు వేదత్రయోక్తాలైన ప్రాయశ్చిత్తాలను చేసుకొనిదే పరిశుద్ధులు కారని సమస్త ధర్మశాస్త్రాలు ఘోషిస్తుండగా కేవలం కార్తీక వ్రతం చేయడం వలన సమస్త పాపాలు హరించుకుపోతాయని, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పడంలో మర్మం ఏమిటి? ఇది ఎలా సంభవం? అగ్నికి ఆహుతి అవుతున్న ఇంటి మీద చెంబుడు నీళ్లు పోస్తే అగ్ని చల్లారుతుందా? నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న వారు గడ్డి పరకను పట్టుకొని ఒడ్డుకు చేరగలరా? మహాపాపులు సహితం కార్తీక వ్రతం చేసినంత మాత్రాన పాపరాహితులు అవుతారా అని అంటూ ప్రశ్నించాడు మహారాజు. ఆ ప్రశ్నలకి విపులంగా సమాధానం చెప్పసాగాడు వశిష్ఠ మహర్షి. జనకరాజా, అన్నింటికీ కర్మయే మూలం. ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ ప్రతి మనిషికి జ్ఞానం ఉన్నందున దేశకాల పాత్రలని అనుసరించి ఆచరించిన ధర్మం అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. నిలువునంత ఎత్తున కట్టెలను పేర్చి వాటి నడుమున చిన్న అగ్ని కణాన్ని ఉంచితే అది ఆ కట్టెలను ఎలా కాల్చివేయగలుగుతుందో, నట్టింట పెట్టిన నలుసంత దీపం ఆ ఇంటిని అలుముకున్న చీకటిని ఎలా తొలగిస్తుందో, అదేవిధంగా తెలిసి కానీ తెలియక కానీ పుణ్యకాలంలో పుణ్యక్షేత్రాలలో ఆచరించే ధర్మం అనంతమైన పాపాలను దగ్ధం చేసి మోక్షానికి మార్గం వేస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఒక కథను చెప్తాను. అజామిలుడి కథ. ఒకప్పుడు సత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు అజామిలుడు అనే కుమారుడు ఉండేవాడు. వాడు పరమ దురాచారుడు. పక్కింటి బ్రాహ్మణ గృహంలోని దాసి దానితో సాంగత్యం పెట్టుకొని తల్లిదండ్రులను కాదని ఆ దాసి దానితోనే కలిసి భోజనం తినేవాడు. దాని ఇంట్లోనే శయన సాంగత్యాన్ని కొనసాగించేవాడు. వైదిక కర్మలన్నింటినీ విడిచిపెట్టి కామంతోనే కాలం వెళ్ళబుచ్చుతూ అతి మూర్ఖంగా ప్రవర్తించేవాడు. ఫలితంగా అతన్ని బంధువులంతా వెలివేశారు. కులం వాళ్ళు వదిలేశారు. తండ్రి ఇంట్లో నుంచి గెంటివేశాడు. దానితో అతడు చండాలపు వాడలో దాసి దానితో కాపురం పెట్టాడు. మృగాలను, కుక్కలను, కోతులను ఉచ్చు వేసి పట్టుకొని వృత్తిలో జీవించే ప్రజలతో కలిసిపోయి మద్యం, మాంసం, మగువాలోలుడుగా కాలం గడపసాగాడు. ఒక రోజున అతని ప్రియురాలైన దాసిది కళ్ళు తాగడం కోసం తాటి చెట్టు ఎక్కింది. కొమ్మ విరగడం వలన కింద పడి మరణించింది. ఆమె చావుకి అజామిలుడు ఎంతగానో దుఃఖించాడు. ఆ దాసికి యవ్వనవతి అయిన కూతురు ఉంది. ఆ యవ్వనవతి మీద కన్ను వేశాడు అజామిలుడు. తనకి కూతురు వరస అవుతుందన్న విచక్షణ జ్ఞానాన్ని మరిచిపోయి ఆ యువతితో కామవాంఛని తీర్చుకోసాగాడు. తత్ఫలితంగా తండ్రి లాంటి అజామిలుడి ద్వారా చాలామంది బిడ్డలకు జన్మనిచ్చింది ఆ యువతి. కానీ అందరూ పుట్టుకతోనే చనిపోయారు. చివరగా పుట్టిన బిడ్డకు నారాయణ అని నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు. తాను ఏ స్థితిలో ఉన్నా, కూర్చున్నా, నిల్చున్నా, తింటున్నా, పడుకున్నా, నిద్రిస్తున్నా, ఏం చేస్తున్నా సరే నారాయణ నారాయణ అని అంటూ కొడుకుని పిలుస్తూ ఉండేవాడు. అజామిలుడు కొంతకాలానికి అతని మరణ సమయం ఆసన్నమైంది. అతని ప్రాణాన్ని తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు. వాళ్ళని చూస్తూనే గజగజ వణికిపోతూ అజామిలుడు తన ప్రాణాలు పోయేటట్లుగా కూడా పుత్ర వాత్సల్యం వదలలేక దూరంగా ఆడుకుంటున్న కొడుకును ఉద్దేశించి నారాయణ, ఓ నారాయణ, నా తండ్రి నారాయణ అని అంటూ పిలవసాగాడు. అతని పిలుపు కొడుక్కి వినిపించిందో లేదో అని యమదూతలు మాత్రం అజామిలుడు నోటి వెంట వచ్చిన నారాయణ మంత్రాన్ని విని వెనక్కి తగ్గారు. అంతలో అక్కడకు వచ్చారు విష్ణుదూతలు. ఓ యమదూతల్లారా, ఆగండి, ఆ జీవి మీ యమలోకానికి రాడు అని అంటూ హెచ్చరించారు. ఆ మాటలు విని విస్తుపోయారు యమదూతలు. ఓ వైష్ణదూతలారా, మా ప్రభు అయిన యమధర్మరాజు ఆజ్ఞానుసారం మేము ఈ పాపిని తీసుకువెళ్ళడానికి వచ్చాము. మీరెందుకు మమ్మల్ని నిరోధిస్తున్నారు అని అడిగారు యమదూతలు. ఇంతటితో 8వ రోజు కార్తీక పురాణ పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.